తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి దేవాలయం. ఈ దేవాలయంలో అనేక ప్రత్యేకతలున్నాయి. స్వర్ణగిరి దేవాలయానికి భక్తుల తాకిడి రోజురోజుకి పెరుగుతుంది. స్వర్ణగిరి ఆలయాన్ని మానేపల్లి కుటుంబీకులు నిర్మించి 2024లో ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆలయ నిర్మాణం 2018లో ప్రారంభమై 2024లో పూర్తయింది. ఆలయంలో సిమెంటును ఉపయోగించరు. దానికి బదులుగా రాతి చెక్కడం మరియు ఇంటర్లాకింగ్ యొక్క పద్ధతుల్లో నిర్మించారు. స్వర్ణగిరి ఆలయం భువనగిరిలో ఉంది. హైదరాబాద్ సిటీ సెంటర్ నుండి సుమారు 50 కిలోమీటర్లు మరియు ప్రసిద్ధ యాదాద్రి ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం పల్లవ, విజయనగర, చోళ మరియు చాళుక్యుల వంటి అనేక చారిత్రక భారతీయ నిర్మాణ శైలులచే ప్రేరణ పొందింది. ఇందులో 4 గంభీరమైన రాజగోపురాలు మరియు విశాలమైన మండపాలు ఉన్నాయి. దీంట్లో 12 అడుగుల ఎత్తైన వెంకటేశ్వరుని విగ్రహం ఉంటుంది. ఇది తెలంగాణలోనే అతి పెద్దది. నల్ల గ్రానైట్తో రూపొందించబడింది మరియు బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయంలో 40 అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహం మరియు వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీవారి భక్తులకు ఎవరికి కనిపించిన అమ్మాయిని నమస్కారం చేసుకోవడానికి తీసుకురావడం.